హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 21. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దేవాంశ్ ఈషిక పక్కనే కూర్చుని అలిగింది నాని అన్నాడు. ఆ మాట వినగానే ఈషికకు కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. స్ట్రేంజ్ గా అతని వంక చూసింది. ఓ అవునా, ఎందుకలాగా అడిగింది వసుంధరాదేవి ఏం చెప్తారో అని అనుకుంటూ. పెళ్లి అవ్వగానే వెంటనే ఆఫీస్కి వెళ్తున్నాను. అస్సలు తనకి టైం ఇవ్వట్లేదు కదా, అందుకే మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు అన్నాడు లైట్ గా స్మైల్ చేస్తూ దేవాంశ్. అంటే వీళ్ళిద్దరి మధ్య అంతా బాగానే ఉందన్నమాట అని మనసులో అనుకుంటూ, మరి నువ్వు టైం ఇవ్వాలి కదా, అలా పెళ్లి అవ్వగానే ఇలా పొలోమంటూ ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ నీకంటే బెటర్. పెళ్లి కోసం కొద్ది రోజులు లీవ్ పెడతారు అంటూ నవ్వుతుంది వసుంధరాదేవి. తన మాట విని అందరూ నవ్వుతారు. వాళ్ళు పెడతారు నాని, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఎంప్లాయీస్. నా కంపెనీలో నేనే లీవ్ పెడితే బాగుండదు కదా అని 2 సెకండ్లకి రేపటి నుంచి తనని కూడా ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్ నాని అంటాడు దేవాంశ్. అంతే షాక్ అయిపోతుంది ఈషిక. ఇంట్లో ఉన్న టార్చర్ సరిపోదు అని ఇంకా ఆఫీస్కి తీసుకెళ్తాడా అని కోపంగా అతన్ని చూస్తూ వెంటనే ఈషిక నేను రాను అంటూ అరుస్తుంది. కనీసం చుట్టూ చాలా మంది ఉన్నారు అని కూడా గమనించకుండా వెంటనే తన మాటకి అందరూ నవ్వుతారు. దాంతో సైలెంట్ గా తలదించుకుంటుంది ఈషిక. ఇప్పటికిప్పుడు అమ్మాయిని ఆఫీస్కి అంటే అని వసుంధరాదేవి అనగానే ప్లీజ్ అండి ఒప్పుకోకండి అని మనసులో వేడుకుంటుంది ఇషిక. ఎస్ మమ్మీ, నేనే మీకు చెప్దామని అనుకున్నాను. వాడికి పాపం అస్సలు టైం ఉండట్లేదు ఆఫీస్లో, చాలా బిజీగా ఉంటున్నాడు. పైగా ఏమాత్రం టైం దొరికినా వాడి మనసంతా అమ్మాయిపైనే ఉంటుంది. వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది వాడికి. అదే అమ్మాయి ఆఫీస్కి వస్తే దొరికిన కొంచెం బ్రేక్ లో అయినా కాసేపు ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది. అయినా ఇషిక అక్కడికి వచ్చి చేసేదేముందని వాణ్ణి చూసుకుంటూ ఉండడం తప్ప అంటాడు శ్రీధర్. అవునత్తయ్య, ఈ కొత్త ప్రాజెక్టులన్నీ ఎండింగ్ లో ఉన్నాయి. లేకపోతే దేవాంశ్ కొంచెం ఫ్రీగా ఉండేవాడు. ఇక మేమే చాలా బిజీగా అయిపోయాము. పాపం ఇంకా దేవ్కి కొత్తగా పెళ్ళయింది, ఎలా ఫేస్ చేస్తున్నాడో ఏంటో అని నవ్వుతాడు యోగి కూడా. ఆఫీస్కి పంపిస్తారా ఈమెని? ఇక ఈవిడ గారు నేలపై ఆగుతుందా, ఆకాశంలో తేలుతుందేమో అని తనలో తానే తిట్టుకుంటుంది షర్మిల. అబ్బా, ఈ ఇషిక ఆఫీస్కి వెళ్తే తనతో క్లోజ్ ఎప్పుడు అవ్వాలి నేను అని కరిష్మా ఇంకో రకంగా బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ తెగ ఫీల్ అవుతున్నారు కానీ వీళ్ళ మధ్య అంత లేదు. దొరికిన కొంచెం టైం కూడా ఎప్పుడు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పటి వరకు నేను క్లియర్ గా వినలేదు. దొంగతనంగా చాలా సార్లు చూశాను. నా కళ్ళు అబద్ధం చెప్పవు నాకు. వాళ్ళు మాట్లాడుకునే బాడీ లాంగ్వేజ్ లోనే తిట్టుకున్నట్లు అనిపిస్తుంది తప్ప ఒక హీరో హీరోయిన్ లాగా ప్రేమగా ఉన్నట్లు నవ్వినట్లు మాట్లాడుకున్నట్లు అసలు అనిపించలేదు. వాళ్ళిద్దరు నవ్వుతున్నప్పుడు కూడా నేను ఏ రోజు చూడలేదు వీళ్ళ పెళ్ళైనప్పటి నుంచి. కాకపోతే ప్రూఫ్స్ లేకుండా ఈ కశ్మీరా ఎవరికి చెప్పదు కాబట్టి దాచుకుంటున్నా. లేకపోతే మా మమ్మీతో ఎప్పుడో ఐఫోన్ కొనిపించుకునేదాన్ని ఈ మ్యాటర్ లీక్ చేసి అని మనసులో అనుకుంటూ తనలో తానే ఇద్దరిని గమనిస్తూ కూర్చుంది కాజు. సరే నీ ఇష్టం, కానీ ఒకటి, అక్కడ ఎలాంటి వర్క్ అమ్మాయికి చెప్పకూడదు. టైం దొరికినప్పుడు కనీసం లంచ్ కైనా తనని బయటికి తీసుకెళ్ళాలి. ఇంటి నుంచి లంచ్ వచ్చింది కదా అని ఎక్కడో చోట ఇద్దరు కలిసి తిన్నాం కదా అంటే అసలు కుదరదు. సరేనా అంటుంది వసుంధరాదేవి దేవాంశుతో. అబ్బా ఒప్పుకున్నారా అని మనసులో అనుకుంటూ తల పట్టుకుంది ఇషిక. ఏమైందమ్మా అని అడిగింది తన ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తున్న సుజిత. వెంటనే ఇషిక అయ్యో మీరిక్కడే ఉన్నారా అని మనసులో అనుకుంటూ ఏమీ లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది అంటుంది ఇషిక.
మరి మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, అందుకే ఈ హెడ్ఏక్. పట్టు నేను తినిపిస్తాను అంటూ ప్రేమగా తన నోటికి స్పూన్ తో ఫుడ్ అందిస్తాడు దేవాంశ్. కాదు, నటిస్తాడు. కళ్ళతోనే కాల్చేసేలా చూస్తూ నోరు తెరుస్తుంది ఇషిక. తన కోపాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు దేవాంశ్. ఇది కనిపించని టార్చర్ నీకు మనసులో అనుకుంటూ బాగుందా అని అడుగుతాడు దేవాంశ్. ఫుడ్డుతో పాటు తన కోపాన్ని కూడా దిగమింగుతుంది ఈషిక. ఇక అలా వాళ్ళ లంచ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత దేవాంశ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. కోపంగా పైకి వెళ్తున్న ఈషికాని కరిష్మా వెనక నుంచి పిలుస్తుంది. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి అని. వెనక్కి తిరిగి హాయ్ అంటుంది ఈషిక కూడా. యాక్చువల్లీ ఇది వరకు జరిగింది మర్చిపోండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. ఫ్యాక్ట్ ఏంటంటే నా ఫ్రెండ్ కి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువే. ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ ఎంతైనా నా ఫ్రెండ్ కదా, సో అని కరిష్మా అనగానే ఇట్స్ ఓకే కరిష్మా, పాత విషయాలు నేను కూడా పట్టించుకోను. నాకు ఎవరితోనైనా స్నేహంగా ఉండాలనే అనుకుంటాను. తను నచ్చకనే నేను కూడా తనతో అలా బిహేవ్ చేశాను. కానీ అందరితో అలా చెయ్యను అంటుంది నవ్వుతూ ఈషిక. థ్యాంక్ యూ సిస్, మీరు ఇంత పాజిటివ్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు అంటుంది కరిష్మా. కర్మరా బాబు, ఒక మిడిల్ క్లాస్ దాన్ని నేను కన్విన్స్ చేయాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ మరి. పర్లేదు సిస్ అన్నాక మీరు ఎందుకు నువ్వు అనొచ్చు. ఇంకేంటి విశేషాలు అని అడుగుతుంది ఈషిక. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక. ఓకే, మీ కంప్లీట్ నేమ్ ఇషికాంజలినా అని డౌట్ఫుల్ గా అడుగుతుంది కరిష్మా. ఆ ఆ అవును అంటుంది కొంచెం తడబడుతూ ఇషిక. నాకు మీ నేమ్ చాలా బాగా నచ్చింది అంటుంది. ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ హాల్లో ఉన్న సోఫాలోనే కూర్చుంటారు. బావా ఎప్పటి నుంచి పరిచయం మీకు? ఐ మీన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను తెలుసా. అసలు మీతో పెళ్ళయ్యే వరకు ఎంత సస్పెన్స్ గా ఉంచాడో తెలుసా బావా. మీరు ఎలా ఉంటారో కూడా తెలీదు అంటుంది కరిష్మా. అదిగో మళ్ళీ మీరు మీరు అనొద్దు. నువ్వు అను, నాకు కూడా కంఫర్ట్ గా ఉంటుంది అంటుంది కరిష్మా. అండ్ మాకు 2 years గా పరిచయం ఉంది. ఒకరోజు సడన్ గా అంటూ ఏమి అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇషిక చేతిలోని ఫోన్ మోగుతుంది. అమ్మయ్యా అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ కరిష్మా, నేను తర్వాత మాట్లాడతాను మీతో, మీ బావే కాల్ చేస్తున్నాడు అని సిగ్గుపడుతున్నట్టు యాక్టింగ్ చేసి పైకి రూమ్ లోకి వెళ్ళిపోయింది ఈషిక. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? ఈషిక అంజలి రెండు వేరు వేరు నేమ్స్. పైగా బావ నీకు 2 years గా తెలుసా. అక్క చెల్లెలు ఇద్దరు కరెక్ట్ గా సరిపోయారు నా ప్రాణానికి. మీరు కాదని ఇంకా ఆ షీలా రాక్షసి కూడా నన్ను చంపుతుంది. నా ఈగోని చంపుకొని నీతో మాట్లాడాల్సి వస్తుంది. అంతా నేను చేసుకున్న కర్మ అని తిట్టుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది కరిష్మా. అక్క, 2 days బ్యాక్ కాల్ చేసి చెప్పావు వస్తానని, కానీ రాలేదు. నేను అలుగుతున్నాను. నువ్వు వచ్చాక నేను 2 hours అస్సలు మాట్లాడను వార్నింగ్ ఇచ్చాడు రాకీ ఫోన్ లో. లేదు నాన్న, ఆ ప్రాజెక్ట్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాను. ఇంకో 2 days టైం ఇవ్వు, కంపల్సరీ వస్తాను నీకోసం. అండ్ ఈ వీక్ లో నేను నీతోనే ఉంటాను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఈషిక. నో, నాకు తెస్తానన్న గిఫ్ట్ తేలేదు. అట్లీస్ట్ నువ్వైనా వస్తావేమో అంటే రాలేదు. స్కూల్ కి ఉమా ఆంటీ వెళ్ళనివ్వట్లేదు. ఇంకా ఎన్ని రోజులు నేను ఈ ఫ్లాట్ లో ఉండిపోవాలి అని అడిగాడు రాకీ. స్కూల్ అనగానే ఇషికకు ఏడుపు వచ్చేసింది. తన ఏజ్ పిల్లలందరూ ఇప్పుడు 8th class చదువుతున్నారు. వాడేమో ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఆన్లైన్ క్లాసెస్, ట్యూషన్ అంటూ నెట్టుకొస్తుంది ఈషిక. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే స్కూల్ కి తీసుకెళ్తుంది. ఉన్నంతలో మంచి మాటలతో టైం పాస్ చేస్తుంది వాణ్ణి. త్వరగా వాడికి ఆపరేషన్ చేయించి స్కూల్ కి పంపాలన్న తన కోరిక నెరవేరే టైం దగ్గరలో ఉంది అనగా మరొక ఆఘాతంలో చిక్కుకుపోయింది తను. ఇదంతా అంజలి వల్ల వచ్చింది. ఎప్పటికైనా నా తమ్ముడికి ఆపరేషన్ జరుగుతుందా, స్కూల్ కి వెళ్లాలన్న వాడి కోరిక తీరుతుందా అని ఏడుస్తూనే మాటలు రాక కాల్ కట్ చేసింది ఈషిక.
అప్పుడే తన ఫోన్ మరొకసారి రింగ్ అయ్యింది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి నంబర్ చూస్తూ కళ్ళు తుడుచుకొని ధైర్యం చేసి ఈసారి కాల్ ని లిఫ్ట్ చేసింది ఇషిక. పద్మజ, డోర్ తీ, ప్లీజ్ డోర్ తీయమంటున్నాను కదా అరుస్తున్నాడు డోర్ బాదుతూ హరిప్రసాద్. నేను తీయను. నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో మర్యాదగా తెలుసుకొని చెప్పు. 10 రోజులవుతుంది నా కొడుకు కనబడక, కాని మీరు పట్టించుకోవడం లేదు. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. ఆ రాక్షసి ఈషికాతో ఎఫైర్ ఉందని ఇప్పటి నుంచో చెప్తున్నాను, మీరు వినిపించుకోవడం లేదు. ఇప్పుడు చూడు, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు నా కొడుకు. అప్పటికి చెప్తూనే ఉన్నాను, దానికి కావలసినంత డబ్బు ఆశ చూపించి పంపించేయండి ఎక్కడికైనా అని. లేదా వెంటనే నా కొడుక్కి పెళ్లి చెయ్యాలి అని అంటే మీరు వింటే కదా అని ఏడుస్తూ బెడ్ పై కూర్చుంది పద్మజ. అది కాదు పద్మజ, ఆ పిల్ల అలాంటిది కాదు. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. మన వాడికి కూడా అలాంటి ఉద్దేశం లేదు. వీడు ఏదో ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళినట్టున్నాడు. తొందరలో చెప్పలేదు అంతే. నా మాట విను అంటున్నాడు హరిప్రసాద్. మీరన్నట్లే ట్రిప్ కు వెళ్ళాడు అనుకుందాం, కానీ ఏదో ఒక టైంలో నాకు ఫోన్ చేసి తప్పకుండా మాట్లాడతాడు నా కొడుకు నాతో. మీకేం తెలుసు? ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ ఆఫీస్ లో పడి ఉంటారు అంటూ ఏడుస్తుంది. సరే, నేను కనుక్కుంటాను. ముందు నా మాట విని డోర్ తీ అన్నాడు. చాలాసేపటికి డోర్ తీసింది. బెడ్రూమ్ లో వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. ఏంటిది, చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నావు? కొడుక్కి పెళ్లి చేస్తే కోడలు వస్తుంది, ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అన్నాడు కొన్ని వస్తువులు సర్దుతూ హరి. మరేం చెయ్యాలి? లేక లేక కలిగిన సంతానం, ఒక్కగానొక్క కొడుకు. ప్రేమగా పెంచుకున్నాను. వాడికి గొప్పింటి సంబంధం చెయ్యాలని, లైఫ్ లో బాగా సెటిల్ చెయ్యాలని ఎప్పటి నుంచో కలలు కంటుంటే ఆ అనాథ దయ్యం వచ్చి నా కొడుకుని బుట్టలో వేసుకుంది. ఊరుకుంటాను అనుకుంటున్నారా? రేపు దాని ఫ్లాట్ కి వెళ్లి దుమ్ము దులిపేసి వస్తాను అంటుంది పద్మజ కోపంగా. అంత పని చెయ్యకు తల్లి. ఆ పిల్ల అలాంటిది కాదు. అనవసరంగా ఆ అమ్మాయికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చెయ్యకు. అసలే వాళ్ళ తమ్ముడి హెల్త్ బాలేదు. ఈ గాడిద ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కుంటాను అన్నాడు హరిప్రసాద్. మరి ఇవాళ నా కొడుకు నాతో మాట్లాడాలి, లేదంటే అనగానే పద్మజ, తప్పకుండా మాట్లాడేలా చేస్తాను, కానీ ఆ పిల్ల జోలికి వెళ్ళకు. ఆల్రెడీ ఆ పిల్ల లైఫ్ లో సుఖపడింది లేదు, ఎన్నో కష్టాలు ఉన్నాయి అన్నాడు హరిప్రసాద్. ఏంటో, కడుపులో పుట్టిన కొడుకు కంటే ఆ రాక్షసి మీదే మీకు ప్రేమ ఎక్కువ. ఎంత ఫ్రెండ్ కూతురైతే మాత్రం అనుకుంది మనసులో పద్మజ. హరిప్రసాద్ పద్మజల ఏకైక కొడుకు వైభవ్, ఈషికాకు చిన్నప్పటి ఫ్రెండ్. హరిప్రసాద్, ఈషిక తండ్రి ఈశ్వరరావు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఈషిక చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చనిపోయాడు ఈశ్వరరావు. ఫోన్ మోగగానే ఈ లోకంలోకి వచ్చి నంబర్ చూస్తూ కళ్ళు తుడుచుకొని ధైర్యం చేసి కాల్ లిఫ్ట్ చేసింది ఈషిక. హలో అంది. ఏంటి నువ్వు? అసలు అబద్ధాలే చెప్పనన్నావు. నేను నీకు 2 years గా తెలుసా? మరిది అబద్ధం కాదా అడిగాడు ఫోన్లో దేవాంశ్. ఓ, తెలిసిపోయిందా? మొత్తానికి బాగానే అరేంజ్మెంట్లు చేశావన్నమాట నా చుట్టూ మీ నెట్వర్క్ ని. నేనేం చేసినా, ఏం మాట్లాడినా అన్ని చూస్తూ వింటున్నారా? మరిప్పుడు ఏంటి, నిజం చెప్పమంటారా? మీరు నన్ను రైల్వే స్టేషన్ నుంచి కిడ్నాప్ చేయించి తర్వాత బలవంతంగా తీసుకొచ్చి ముసిగేసి మరీ పెళ్లి చేసుకున్నారని అడిగింది కోపంగా ఈషిక. చంపేస్తా ఎక్కువ చేస్తే అన్నాడు దేవాంశ్. మిస్టర్ మిత్తల్, అసలు మీకేం కావాలో మీకు తెలుస్తుందా? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఈ మాట అడిగి అడిగి నాకే విసుకొస్తుంది. మీకు రావట్లేదా? సరే, మీరు నమ్మిందే నిజం అనుకుందాం. మీరు అన్నట్లుగానే నేను ఒక చీటర్ని. ఇక్కడ నాకేమీ కాని ఈ పరాయి వాళ్ళని మోసం చేస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను. మరి మీరేం చేస్తున్నారు? నా విషయంలో మీరే మీ వాళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేయడం లేదా అని చాలా సీరియస్ గా కోపంగా అడిగింది ఈషిక. ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి అవసరమైతే ఒక అబద్ధం చెప్పొచ్చు, అది 100 నిజాలతో సమానం అని గీతలో కృష్ణుడే చెప్పాడు, వినలేదా అని అడిగాడు దేవాంశ్. ఏమో, గుళ్ళో తప్ప పెద్దగా బయట పరిచయం లేదు నాకు కృష్ణుడు అంది చిరాకుగా ఇషిక. ఆ మాటకి నవ్వి, మొత్తానికి బాగానే కవర్ చేశావు. ఇక పైన ఎవరన్నా అడిగితే ఇలా కవర్ చేయి బేబీ, ఈవినింగ్ కలుస్తాను, సీ యూ సూన్, ఐ మిస్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేశాడు దేవాంశ్. నోటికొచ్చింది తిట్టుకుంది ఈషిక.
ఆ తర్వాత రాకీకి కాల్ చేసింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.